అప్డేట్స్ చూస్తే మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు 10 రోజుల పాటు బడ్జెట్ సెషన్ జరిగే అవకాశం ఉంది. కేంద్రం పార్లమెంటులో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతుంది. దీనికి తగ్గట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నెల 25న పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి 2 లక్షల కోట్ల వరకు బడ్జెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ బడ్జెట్ ను ఈ నెల 25న జరిగే బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే బడ్జెట్ పై అన్ని శాఖల అధికారులతో సమావేశాలను నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల ముందు 4 నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టగా ఇప్పుడు ఆ 4 నెలలు కలుపుకొని పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ లో 6 గ్యారంటీలకే అధిక ప్రాధాన్యత ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మహిళలకు ఉచిత బస్ సౌకర్యంతో పాటు 500లకు గ్యాస్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రుణమాఫీకి అధిక నిధులు కేటాయించబోతున్నారు. వీటితో పాటు పలు కీలక అంశాలపై అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. 10 నుంచి 12 రోజుల పాటు జరగబోతున్న వర్షాకాల సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ కు ఆమోదం తెలపడంతో పాటు స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోబోతున్నారు. అలాగే ఈ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ను కూడా ప్రకటించబోతున్నారు. అసెంబ్లీ సమావేశాలపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇవాల్టి అసెంబ్లీ సమావేశాల్లో ఎటువంటి వాటిపై చర్చించే అవకాశం ఉంది, వేటి మీద ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది, ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన వెంటనే ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసె నందిత సంబంధించినటువంటి సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఆమె యొక్క సేవలు, రాజకీయ అరంగేట్రం తదితర అంశాలన్నింటిపైన కూడా సభ్యులందరూ కూడా మాట్లాడతారు. దీంతో సభ రేపటికి వాయిదా పడుతుంది. వాయిదా పడిన వెంటనే స్పీకర్ ఛాంబర్లో బీఎస్సీ సమావేశం ఉండబోతుంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సభ ఎన్ని రోజులు నడపాలి, బడ్జెట్ సమావేశాల యొక్క ప్రాధాన్యత, ఏమి తీర్మానాలు చేయబోతున్నారు, ఎటువంటి అంశాలనేది కూడా ఈ యొక్క బిజినెస్ సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. మనకున్న సమాచారం మేరకు బీఎస్సీ సమావేశంలో దాదాపు అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్టుగా కనబడుతుంది. సో ప్రతిపక్షాలు ఇంకా మరికొద్ది రోజులు పెంచాలని వాళ్ళు డిమాండ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇక ప్రధానంగా చూసినట్లయితే మనకు ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు అనేది 2024-25 ఆర్థిక సంవత్సరానికి కానీ పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది రేవంత్ రెడ్డి సర్కారు. ఇప్పటికే ఓటన్ అకౌంట్ బడ్జెట్ 4 నెలల పాటు చేసినటువంటి బడ్జెట్లో 2.5 లక్షల కోట్ల సంబంధించినటువంటి 2.75 crores సంబంధించినటువంటి లక్షల కోట్లను అంటే ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ ఈసారి బడ్జెట్ పూర్తిస్థాయి బడ్జెట్ 2,70,000 వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు ఆర్థిక శాఖ అధికారులు, ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం 100 ఏళ్ల విధ్వంసం చేసిన నేపథ్యంలో ఆర్థిక క్రమశిక్షణ లేకుండా 7 లక్షల కోట్ల అప్పులు ఊబిలో రాష్ట్రాన్ని ముంచిన సందర్భం నేపథ్యంలో దీన్ని ఎట్లా గాడిలో పెట్టాలని కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో 6 గ్యారంటీ స్కీమ్స్కు అన్నిటి కూడా వాస్తవిక బడ్జెట్ను అమలు చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్నట్టు టాప్ ప్రియారిటీ 6 గ్యారంటీ స్కీమ్స్ అన్నిటిపైన కూడా బడ్జెట్లో కూర్పు ఉండబోతుంది. సో ఇది ప్రధానమైన అంశం. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయిలో 6 గ్యారంటీ స్కీమ్స్, అటు మహాలక్ష్మి స్కీము, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, చేయూత, విద్యార్థి భరోసా సంబంధించినటువంటి ఇలాంటి 6 గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయి. వీటన్నిటి కూడా ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎక్కువ మోతాదులో కూడా వాటికి ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అంటే వాస్తవిక బడ్జెట్ ఈసారి రేవంత్ రెడ్డి సర్కారు చాలా ప్రియారిటీగా తీసుకుంది. విద్యా వైద్యం కూడా ఈసారి డబుల్ డిజిట్ ఉండే విధంగా మాత్రం చేయబోతుంది. గత ప్రభుత్వాలు కేవలం విద్యకు 6% నుంచి 7% వరకే పెంచిన సందర్భం ఉంది. కానీ ఈసారి అనేకమైనటువంటి అంశాలను పొందుపరిచిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదట చెప్తున్నారు విద్యా వైద్యానికి బడ్జెట్లో పెద్దపీట వేస్తామని కూడా చెప్పడంతో ఈసారి విద్యా వైద్యానికి పెద్దపీట వేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. దానికి సంబంధించిన బడ్జెట్ పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. అంటే ప్రజలపైన భారం పడకుండా ఉన్న బడ్జెట్ను క్రమశిక్షణాయుతంగా, అదేవిధంగా వాస్తవిక బడ్జెట్ను ఉండే అవకాశం అయితే కనబడుతుంది. కేంద్రం ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్న దరిమిలా కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ ఎంతవరకు ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే స్టేట్ ఓన్ ట్యాక్స్ సంబంధించినటువంటి రెవెన్యూ ఎట్లా వస్తుందనిపైన ఇవి బేరీజ్ వేసుకొని వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేస్తుంది. ఈ నెల 25వ తారీఖు రోజు అయితే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నాహం చేస్తున్నారు. దీంతో పాటుగా పలు అంశాలపైన బిల్లులు
కూడా రాబోతున్నాయి. ప్రధానంగా స్కిల్ యూనివర్సిటీ సంబంధించిన ప్రభుత్వం ఒకటి తీసుకురాబోతుంది. చాలా యూనివర్సిటీస్ అన్ని కూడా నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా మారినాయి. కానీ విద్యార్థులలో నైపుణ్యత శిక్షణ లేకపోవడం, అదేవిధంగా ఆ డిగ్రీలు అయిపోయిన తర్వాత వారు ఎటుగాకుండా పోతున్నారు. సో వాళ్ళకందరికీ స్కిల్ డెవలప్మెంట్ తీసే లక్ష్యంగా ఒక తీసుకురొచ్చేందుకు ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేస్తుంది. ఇందుకోసం గాను స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు సంబంధించిన బిల్లు కూడా ఈ అసెంబ్లీ సమావేశంలో ఆమోదం తెలుపనుంది. దీంతో పాటుగా విద్యా కమిషన్, రైతు కమిషన్ లాంటి కమిషన్స్ ఏర్పాటు చేసి చట్టబద్ధత తీసుకురాబోతున్నారు. అదేవిధంగా విద్యా సంబంధించిన విషయాల్లో అట్లా ఉంటే సరే, నిరుద్యోగులకు సంబంధించిన విషయాల్లో కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతుంది. జాబ్ క్యాలెండర్ ద్వారా చట్టబద్ధత తీసుకొచ్చేసి ఏ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, ఆ నోటిఫికేషన్ ద్వారా ఎంతమందిని ఉద్యోగులుగా అంటే నిరుద్యోగులను ఉద్యోగులుగా చేసే లక్ష్యంగా ఉండబోతుంది. తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు ఉద్యోగాలను చెప్పినటువంటి ట్యాగ్ లైన్తో నడిచింది. గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. దానికి చట్టబద్ధత కోసం జాబ్ క్యాలెండర్ను కూడా ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టబోతున్నారు. రేపటి నుంచి కూడా అటు అసెంబ్లీ మండలి రెండు కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రేపటి నుంచి పూర్తి స్థాయిలో బడ్జెట్ సమావేశాలు ఉండబోతుంది. ఇక దీంతో పాటుగా రైతు భరోసా సంబంధించినటువంటి కార్యక్రమం కూడా ఉంది. 5 ఎకరాల వరకు ఉండాలా, లేకపోతే ఎవరికి ఉండాలి, ట్యాక్స్ పేయర్స్కు మినహాయించి రైతు సంబంధించినటువంటి వారికి రైతు భరోసా అంటే ఎవరైతే కల్టివేషన్ చేస్తున్నారో ఆ కల్టివేషన్ సంబంధించిన రైతులకు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. గత ప్రభుత్వం 25 లక్షల కోట్లు సంబంధించినటువంటి ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచి అటు నాన్ కల్టివేషన్ ల్యాండ్ రోడ్స్ కానీ అదేవిధంగా ఇతరత్ర సంబంధించిన గుట్టలు చెరువులకు కూడా గత ప్రభుత్వాలు రైతు భరోసా ఇచ్చింది. పెట్టుబడి సాయం ద్వారా రైతు బంధు అని ఒక పేరు పెట్టింది. దాన్ని పూర్తిగా స్థాయిలో కూడా ఆ చర్చలు సమావేశంలో అంటే మాట్లాడిన తర్వాత రైతు భరోసా ఎవరికి వారి క్యాపబుల్ పర్సన్ వాళ్ళకి రైతుకే ఇవ్వాలన్నది ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. ఇప్పటికే మంత్రుల కమిటీ వివిధ జిల్లాలో 10 జిల్లాలు అంటే హైదరాబాద్ మినహా మిగతా సంబంధించిన 9 జిల్లాలు కూడా పర్యటించిన నేపథ్యంలో ఒక నివేదిక కూడా తయారు చేశారు. ఆ నివేదిక అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టి దానికి సంబంధించిన రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఆ రైతు ఎవరైతే కల్టివేషన్ చేస్తున్నారో వ్యవసాయదారుడికే ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనబడుతుంది. అంతేకాకుండా రైతు భరోసా సందర్భంగా కౌలు రైతులకు కూడా వాళ్ళందరినీ గుర్తించే పనిలో కూడా ప్రభుత్వం ఉన్న నేపథ్యం అది ఉంది. దీంతో పాటుగా ధరణి సంబంధించినటువంటి యాప్స్ ద్వారా చాలామంది రైతాంగం తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్న నేపథ్యంలో ధరణి సంబంధించిన అంశాలపైన కూడా ఈ అసెంబ్లీ సమావేశంలో చాలా కీలకమైనటువంటి తీర్మానాలు చేసే అవకాశం ఉంది. రైతు అంటే ధరణి స్థానంలో భూమాత యాప్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఎన్నిసార్లు ధరణిని రిపేర్ చేసినప్పటికీ చాలా మాడ్యూల్స్లో అనేక తప్పులు దొరకడంతో దాన్ని రిపేర్ చేసే పరిస్థితి లేదు కనుక కొత్త యాప్ను తీసుకురావాలి. శాస్త్ర సాంకేతికమైనటువంటి పరిజ్ఞానంతో అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా పూర్తి స్థాయిలో ఆ భూమి సంబంధించినటువంటి వాస్తవికమైనటువంటి పిక్చర్ని తీసుకొచ్చే విధంగా కొత్త యాప్ను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ అంశం ఈ అసెంబ్లీ సమావేశంలో కొత్త యాప్ పైన కూడా చర్చలు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు ఈసారి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఈసారి అసెంబ్లీకి వస్తారన్నటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగే అవకాశం ఉంది. నెల 25వ తారీఖు వస్తారా లేకపోతే ఈ రోజు వస్తారా ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈసారి మాత్రం ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రావడం అన్నది ప్రాధాన్యత సంతరించింది. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ 10 ఏళ్లలో 100 సంవత్సరాల విధ్వంసాన్ని సృష్టించి ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అప్పుల కూబిలో 7 లక్షల కోట్లు ప్రజలపై భారం మోపిన నేపథ్యంలో దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వాదనలకు అదేవిధంగా పాలకపక్షం చేస్తున్నటువంటి వాదనల పైన వాడివేడిగా చర్చ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. చాలా కీలకమైనటువంటి ఈ బడ్జెట్ సమావేశాల్లో మాత్రం వర్షాకాల సమావేశాలు అయినప్పటికీ ఇది హాట్గా కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. సర్తాస్. రైట్, థ్యాంక్ యూ సాదిక్.